అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఆల్ నొక్కండి. आयत नंबर 41 वआमिनु बिमा अंज़लतु मुसद्दिक़न लिमा मअकुम वला तकूनु अव्वल काफिरिन बिहि वला तश्तरू बिआयाती थमना क़लीला वइय्याय फत्तक़ून. ఆయత నంబర్ 41. మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని ఖురాన్ విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి. ఈ వాక్యం దివ్య ఖురాన్ను లేదా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సూచిస్తుంది. రెండూ సరైనవే, రెండూ అనివార్యమైనవే. దివ్య ఖురాన్ పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కూడా తిరస్కార వైఖరినే అవలంబించిన వాడవుతాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గడుసరిగా వ్యవహరించిన వాడు దైవ గ్రంథమైన ఖురాన్ పట్ల కూడా పెడసరిగా వ్యవహరించినట్లే లెక్క. ఇబ్నే కసీర్ అందరికంటే ముందు మీరే తిరస్కారాలు అవ్వకండి అని అనడంలో ఉద్దేశం ఏమిటంటే, మీ దగ్గరున్న జ్ఞానం ఎవరి దగ్గర లేదు, అందుచేత మీ మీద బాధ్యత అందరికన్నా అధికంగా ఉంది. రెండో విషయం ఏమిటంటే, మదీనాలో యూదులకు అందరికంటే ముందు విశ్వసించమని పిలుపు ఇవ్వబడింది. అందుకే వారికి హెచ్చరిక చెప్పబడింది, అందరికంటే ముందు మీరే తిరస్కారులుగా పేరు మోయకండి అని. ఒకవేళ మీరు గనక ఆ పని చేస్తే యావత్ యూదుల ధిక్కార బాధ్యత మీపైనే పడుతుంది సుమా అని ఈ ఆయత్ భావం. 54. కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి అంటే భావం గిట్టుబాటు ధరకు అమ్ముకోమని కాదు. ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం దైవాదేశాలతో చెలగాటమాడరాదన్నదే దీని అసలు ఉద్దేశం. దైవాదేశాలు ఎంత అమూల్యమైనవంటే ప్రపంచంలోని ధన సంపదలన్నిటినీ దారబోసిన వాటి ముందు అవి దేనికి పనికిరావు. ఇస్రాయేల్ వంశస్థులను దృష్టిలో పెట్టుకుని ఈ తాకీదు చేయబడినప్పటికీ ప్రళయదినం వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. స్వప్రయోజనాల కోసం సత్యాసత్యాలను కలగాపులగం చేసేవారికి, స్వార్థం కోసం, ప్రాపంచిక అందలాల కోసం ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని కప్పువిచ్చేవారికి ఇది తీవ్రమైన హెచ్చరిక అన్నమాట. ఫతహుల్ ఖదీర్. आयत नंबर 42 वला तल्बिसुल हक़्क़ बिल बातिल व तक्तुमुल हक़्क़ व अंतुम तालमून. ఆయత్ నంబరు 42. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి, తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి. आयत नंबर 43 वक़ीमुस सलात वआतुज़ ज़कात वआतुज़ ज़कात वरकऊ मअर राकिईन. ఆయత్ నంబర్ 43. ఇస్రాయేల్ సంతతి వారులారా, మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, నా సన్నిధిలో రుకూ చేసేవారితో పాటు మీరు రుకూ చెయ్యండి. आयत नंबर 44 अतअमुरूना अन्नास बिल्बिर्रि वतंसौना अन्फुसकुम वअंतुम तत्लूनल किताब अफला ताक़िलून. ఆయత్ నంబర్ 44. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయాన్ని మరిచిపోతారే. చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తారాయే, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? आयत नंबर 45 वस्तईनु
بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين. ఆయత నంబర్ 45. మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయముగా ఇది కష్టమైన పనే, కానీ దైవానికి భయపడే వారికి ఇది సులువైన పని. 55. సహనం, నమాజు ఇవి రెండూ సదాచార సంపన్నుల ముఖ్య ఆయుధాలు. నమాజు ద్వారానే ఒక విశ్వాసికి అల్లాహకు మధ్య సంబంధం ఏర్పడుతుంది. తద్వారా అతనికి దైవ సహాయం తోడ్పాటు లభిస్తుంది. పోతే సహనం, నిగ్రహం ద్వారా మనిషి నడవడిక పరిపక్వమవుతుంది. ధర్మ మార్గములో స్థైర్యం, నిలకడ వనగూడుతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎప్పుడు ఏ క్లిష్ట సమస్య ఎదురైనా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే నమాజు వైపు శ్రద్ధ చూపేవారు అని హదీసులో ఉంది. ముస్నదే అహ్మద్, ఫతహుల్ ఖదీర్ ఆధారం. ఈ విషయమై మరిన్ని వివరాల కోసం అన్కబూత్ సూరా 45వ వచనానికి వివరణ చూడండి. 56. క్రమం తప్పకుండా నమాజు చేయడం అనేది సాధారణ వ్యక్తులకు కష్టతరమైన పనే. అయితే దైవ విధేయులకు, అల్లాహ్ భీతి గల వారికి ఇది ఏమాత్రమూ కష్టము కాదు. పైగా ఈ నమాజు ద్వారా వారు హాయిని పొందుతారు. వారి మనసులు కుదుట పడతాయి. ఎవరు వారు అంటే తీర్పు దినంపై గట్టి నమ్మకం కలవారు. తీర్పు దినంపై దృఢ విశ్వాసం ఉంటే చాలు, ఏ మంచి పనైనా సులభతరం అవుతుంది. కాగా పరలోక చింతన లేని మనిషి పనికి మాలినవాడుగా తయారవుతాడు. అంతేకాదు, చెడుల చెట్టుగా, పాపాల పుట్టగా కూడా మారిపోతాడు. आयत नंबर 46. الذين يظنون أنهم ملاقو ربهم وأنهم إليه راجعون. ఆయత నంబర్ 46. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు. आयत नंबर 47. या बनी इस्राईल ذكروا निعमتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين. ఆయత నంబర్ 47. ఓ ఇస్రాయేలు, యాకోబు సంతతి వారులారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని, నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమరు వేసుకోండి. 57. మరోసారి ఇస్రాయేలు వంశస్థులకు చేయబడిన మహోపకారాలు గుర్తు చేయబడుతున్నాయి. ప్రళయదినం నాటి పరిస్థితిని వివరించి జాగరూకపరచడం జరిగింది. ఆనాడు ఎవరు మరొకరిని ఆదుకోలేరు, సిఫార్సులు చేయలేరు, చేసినా అవి అంగీకరించబడవు. నష్టపరిహారము లేక జరిమానా చెల్లించి బయటపడే మార్గం కూడా ఉండదు. సాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు కూడా ఎవడూ ఉండడు. సమస్త లోకవాసులపై ఇస్రాయేల్ సంతతికి శ్రేష్టత నొసగబడిందన్న విషయం మామూలు విషయం కాదు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి పూర్వం ప్రపంచ జాతుల్లో గొప్పవారన్న బిరుదు బనీ ఇస్రాయేల్కి ఉండేది. కానీ వారు దేవుని అవిధేయతకు ఒడిగట్టి ఆ విశిష్టతను కోల్పోయారు. ఇప్పుడు ఆ బిరుదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి లభించింది. అంటే ఖైరు ఉమ్మత్, శ్రేష్ఠ సమాజం అన్నమాట. ఈ ఆయుధ ద్వారా చేయబడే ఒక పరోక్ష హెచ్చరిక ఏమిటంటే, దేవుని తరపున వసగబడే గౌరవ పురస్కారాలు ఏదో ఒక జాతికో వర్గానికో ప్రత్యేకం కావు. విశ్వాసం మరియు సదాచరణ ఆధారంగా ఇవి ప్రాప్తిస్తాయి. అవిశ్వాస వైఖరికి ఒడిగట్టి దుర్వర్తనులుగా మారిన పక్షములో దైవ కానుకలు జప్తు చేసుకోబడతాయి. ఉమ్మతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజం సైతం ఈనాడు తమ దుష్కర్మల మూలంగా, ముష్రిక్ పోకడ కారణంగా శ్రేష్ఠ సమాజానికి బదులుగా హీన సమాజంగా తయారవుతుంది. అల్లాహ్ సన్మార్గం చూపుగాక. ఆమేన్. తాము అల్లాహకు ఎంతో ప్రీతిపాత్రులం అన్న ఊహ కూడా యూదులను నిలువునా ముంచేసింది. పరలోకములో అల్లాహ్ పట్టు నుంచి తాము సురక్షితంగా ఉండగలమని వారు అనుకున్నారు. కానీ ఆ రోజు దైవ ధిక్కారులకు ఎవరూ ఎటువంటి ఆశ్రయము కానీ
తోడ్పాటు కానీ ఇవ్వజాలరని అల్లాహ్ ముందే స్పష్టపరిచాడు. కానీ నేటి ముస్లిం సమాజం సైతం ఈ భ్రమకు లోనైంది. మేమతన్ని దుష్కార్యాలకు ఒడిగట్టిన సిఫార్సు ద్వారా గట్టెక్కచ్చని కొంతమంది తలపోస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పకుండా తన అనుయాయుల కోసం అల్లాహకు సిఫార్సు చేస్తారు. అల్లాహ్ కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సిఫార్సును అంగీకరిస్తాడు. సహీ హదీసుల ద్వారా కూడా ఈ సంగతి నిరూపితమే. అయితే ధర్మంలో కొంగ్రొత్త విషయాలను సృష్టించిన బిదతులకు పాల్పడిన వారి సిఫార్సు భాగ్యానికి నోచుకోకుండా పోతారని కూడా హదీసుల్లో వచ్చింది. అంతేకాదు చాలామంది పాపాత్ములు నరకములో శిక్ష అనుభవించిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన సిఫార్సుపై నరకాగ్ని నుంచి బయటికి తీయబడతారు. అయితే ఏదో ఒకనాడు తమకు సిఫార్సు భాగ్యం వరించకపోతుందా అన్న ఆశతో నిశ్చింతగా ఉంటూ మహాపాతకాలు చేస్తూ పోవాలనుకునే వారు కొన్నాళ్ల పాటైనా సరే నరకయాతను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ యాతన వారికి భరించ శక్యమేనా?